వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే గురుకుల విద్యార్థులకు భోజన విషయంలో దాన్ని ఖండిస్తూ ఈరోజు మాసప్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, కొంతమంది అయితే మనతో ఉన్నారు. ఇక్కడ ఆందోళన కూర్చున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎందుకు ఈరోజు మీరు ధర్నా తలపెట్టవలసి వచ్చింది? ఇప్పుడు దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా కూడా ఇలా స్వయాన ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రి ఉన్నది, కనీసం పట్టించుకుని దాఖలాలు ఎక్కడ చూసినా అన్నంతో పురుగులతో కూడిన అన్న భోజనం పెడతా ఉన్నారు. నాడు పిఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ భవనాలు అని అంటే ఆ సంక్షేమ హాస్టల్స్ అంటే ఒక సంక్షేమంతో మంచిగా ఉండేటివి. ఇవాళ దరిద్రంగా ఇలా నెలకొడబడి దీని వెనుక మొత్తము రేవంత్ రెడ్డి కుట్ర దాగి ఉన్నదని చెప్తున్నాను. ఎందుకు అని అంటే ఇలా కాంట్రాక్టర్లకు కనీసం వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడంతో నాసిరకమైన భోజనం ఇవ్వడం, నాసిరకమైన మాంసము, అదేవిధంగా గుడ్లు, వాళ్ళకి కావాల్సిన డైట్కి సంబంధించిన మొత్తము చేంజ్ చేయడం ద్వారా ఇలా విద్యార్థులు ఆడ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన విద్యార్థులు చదువుతూ ఉన్నారు. కానీ వాళ్ళ మీద ఇతని యొక్క నిర్లక్ష్యం ఏంది అని అంటే ఇవాళ చచ్చిపోయి పిల్లగాళ్ళు ఇవాళ చచ్చిపోయి ఆడ అల్లాడుతున్న కుటుంబాలను చూడకుండా ఇలా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈయన తిరుగుతూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు తక్షణమే విద్యాశాఖ మంత్రిగా నువ్వు అనర్హుడివి, నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఎంత? సంవత్సరం కాలంలో ఒక్కసారైనా ఇప్పుడు గురువులకు సంబంధించి కావచ్చు, జిల్లా పరిషత్ స్కూళ్లకు సంబంధించి కావచ్చు, ఒక్కసారైనా రివ్యూ మీటింగ్ జరిగింది? ఎక్కడ కూడా రివ్యూ మీటింగ్ జరిగిన దాఖలాలు కనబడతాలేవు. అసలు ఒక విద్యాశాఖ మంత్రి ఉండి యూనివర్సిటీల మీద రివ్యూ లేదు, విద్యాశాఖ మీద లేదు, సెకండరీ స్కూళ్ళ మీద లేదు, మన మైనార్టీ స్కూళ్ళ మీద లేదు, ఎటువంటి గురుకుల స్కూళ్ళ మీద ఎక్కడ కూడా రివ్యూ దాఖలాలు చేసిన లేదు. ఆయనకు కావాల్సింది పొద్దుగాలేస్తే కమిషన్లు కావాలి, కాంట్రాక్టులు కావాలి, డబ్బులు కావాలి తప్ప ఈ పేద విద్యార్థులు పేద వర్గాలు బాగుపడాలి, వీళ్ళు మంచిగుండాలని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన దాఖలాలు కనబడతాలేవు. అందువల్ల భాగంగానే ఇలా మేము విద్యార్థి భాగం నుంచి మేము ముట్టడి కార్యక్రమం చేయడానికి ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాము. రానున్న రోజుల్లో ముందుకు పోతూ ఉంటాము, అడుగుతూ ఉంటాం, నిలదీస్తాము. 100కు 200% ఈ విద్యాలయాలు గురుకుల స్కూల్లో బాగుపడే వరకు మా యొక్క కార్యాచరణ రూపొందిస్తాం. అంటే గత ప్రభుత్వంలో మాత్రము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు గురుకుల పాఠశాలలు కట్టి భారీ ఎత్తున పెద్దపీట చేసింది. వాళ్ళ విద్యా అభివృద్ధికి ముందుకు పోవాలి పేద విద్యార్థులను. మరి ఈ ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తుంది? అరే వాళ్ళకి కావాల్సింది ప్రైవేటీకరణ చేయాలి. మొత్తం కొండలరెడ్డి ఒక స్కూల్ పెట్టాలి, ఆ జగదీష్ రెడ్డి ఒక స్కూల్ పెట్టాలి, రేవంత్ రెడ్డి ఒక పెట్టాలి, తిరుపతి ఒకటి పెట్టాలి. వీళ్ళు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనే భాగంలో ఇవాళ పేద విద్యార్థులకు పురుగులు అన్నం పెడతా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఊళ్ళలో నా యొక్క కొడుకు బాగుండాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు తప్ప ఇవాళ వాటిని నిర్లక్ష్యం వహించడంతో వాళ్ళు విద్యార్థులు పోని పరిస్థితిలో ఉన్నది. ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే రేపటి రోజున మొత్తం మూతపడేయాలి, ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంలో భాగంగానే ఇలా జరుగుతుంది. ఇలా నువ్వు రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరము ఒక అబ్బాయి యొక్క పుట్టి ఉంటే మా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుకోవడం నీకు ఇష్టం లేదా? ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఢిల్లీలో లేకేం పని? విద్యాశాఖ వర్గం ఉండి ఇలా ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి ఊళ్ళల్లో, కనీసం చూడని ఒక వీక్షించని నాయకుడు ఇదెక్కడి దాపరికం అండి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని నిన్న అసలు విడిచిపెట్టేది లేదు, ఉరికిచ్చి కొడతాం. రేపటి రోజు నుంచి మేము ఇంకా 3-4 డేస్ తర్వాత మా యొక్క కార్యాచరణ ప్రతి ఒక్క స్కూళ్ళకి, ప్రతి ఒక్క గురుకుల హాస్టళ్ళకి మేము యొక్క విజిట్ మాది నడుస్తూ ఉంటుంది. గురుకుల హాస్టల్లే కాకుండా జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్న భోజనంలో ఇప్పుడు మనం చూసినాం మనుగురు దగ్గర, ఇక్కడ మనుగురు దగ్గర చూసినాం విద్యార్థులు అవస్థకు గురయ్యారు. అంటే వాళ్ళని మినిమం అంటే సీఎంకు సంబంధించిన జిల్లానే కదా, ఉమ్మడి వైపున్నారు, అక్కడనే పోయి పరామర్శించే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందా లేదా? మంత్రులకు నా కొడుకు వాడంత దొంగ ఏంది, వాడికి కావాల్సింది పైసలు కావాలి, పై అవసరం లేదు, ఎంత ఏం లేదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. రేపటి రోజున చాలా ఉధృతమైన వాతావరణం నెలకొంటుంది. 100% దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకుపోతాం.